ఇంతవరకు వచ్చి చెప్తున్నాను. నేనైతే నా 10th క్లాస్ కంప్లీట్ చేశాను. నార్మల్గా అయితే మా డాడీ ఇక్కడ బిజినెస్ చేస్తారు. మేము టాటర్లో అయ్యి తోలుకుంటూ ఉంటాం. మీ అందరికీ తెలిసిందే. మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించినాడు. 10th అయితే నేను చదివాను. కానీ అందరూ నన్ను ఏమన్నారంటే, ఎందుకు ఆడపిల్లకి అంత డబ్బు ఖర్చు పెట్టి చేయింటున్నారు, ఎందుకంత చదివింటున్నారు, ఆ పిల్ల ఏం పాస్ అవ్వదు, ఆ పిల్ల ఏం చదవదు అని చాలా మట్టుకు అన్నారు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా ఇదిగా ఇలా అంటున్నారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటున్నారు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అంటున్నారు, నీ చెప్తాను అప్పట్లో ఉంటే ప్రభు నన్ను ఒక్కటి కూడా ఆకుండా నన్ను లాక్కురా తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు తన ఉన్నతమైన కృపతో నన్ను ఎక్కువ స్కోర్ చేసేటట్టు, అందరికన్నా ఎక్కువ స్కోరింగ్తో నన్ను నిలబెట్టాడు. నాతో ఉన్న వాళ్ళు చాలా మంది కాలిపోయినాయి, అయినా సరే దేవుడు నన్ను ఎంతగానో నిలబెట్టేందుకు నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను ఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక నేను డాక్టర్ అవుదామని జాయిన్ అయ్యాను. అలాగే చదవలేకపోతున్నాను, చదవలేకపోతున్నానని నేను అనుకున్నాను. ఇంట్లో చెప్పాను నేను చదవలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళు అయితే నీకు ఏది నచ్చితే చదువుకోమన్నారు. నేనైతే చదువుదామని ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ వల్ల మధ్యలో గొడవలు, హాస్టల్లో ఉండలేక నేను హాస్టల్లో జాయిన్ అయ్యానే తప్ప హాస్టల్లో కన్నా ఇంటి దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. హాస్పిటల్లో ఎక్కువ హెల్త్ బాగోక హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చి అలాగే నా స్కోర్ పడిపోయింది ఫస్ట్ ఇయర్లో. మా ఇంట్లో వాళ్ళు వల్ల తిట్టడం అన్నీ చాలా డిస్టర్బెన్స్గా అయ్యింది. నేను బి గ్రేడ్లో పాస్ అయ్యాను. అస్సలు నాకు ఇదే ఫస్ట్ టైం అసలు నేను అంత తక్కువగా స్కోర్ చేసి అంత ఇది చేయడం. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, దేవా ఎందుకయ్యా అలా జరిగింది, ఎందుకు ఇంత తక్కువ నేను స్కోర్ చేశాను, చేయగల కెపాసిటీ ఉండి నేను చేయలేకపోయాను, ఇంత ఫీజు కట్టాడు, ఆర్డినరీగా చదివేది అలాగైతే ఇక్కడే చిన్న కాలేజీలో చదివింది కదా, మా నాన్న ఎంత కష్టపడ్డాడు ఎందుకోసమా అని చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇంకా స్ట్రగుల్స్ చాలా ఫ్రెండ్స్ ద్వారా చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. నేను చేసేదా వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళు చేసేది నాకు నచ్చకపోవడం, చాలామంది ఎన్నో రకాలుగా అన్నారు. హాస్టల్లో జాయిన్ చేశారు కానీ ఒక్కరోజు కూడా హాస్టల్లో ఉండలేదు, వారం అంతా ఇక్కడే ఉంటుంది, ఏం చదువుతుంది, ఇంకెందుకు చదువుతుంది. చాలామంది నాతోటే అనేసారు, ఎందుకమ్మా ఇంకెందుకు హాస్టల్లో జాయిన్ అయ్యామని. మా ఇంట్లో వాళ్ళు కూడా అనవసరంగా జాయిన్ చేసామా అని. ఇంకా చాలామంది అయితే మా ఇంట్లో వాళ్ళు అడిగారు, బయట వాళ్ళు కూడా అడిగారు, పాస్ అవుతావా అసలు నువ్వు అని. దేవుడు తన ఉన్నతమైన కృపతో నన్ను ఏ గ్రేడ్లో పాస్ చేయించాడు. అనుకోని రీతిగా అసలు లాస్ట్ ఎగ్జామ్ రాశాను కానీ నాకు అస్సలు మనశ్శాంతి లేదు. నాకు తెలిసి ఎలా రాశాను కానీ బయటకు వచ్చిన వాళ్ళందరూ, నాతో ఉన్న వాళ్ళందరూ పేపర్ అయితే చాలా టఫ్ వచ్చింది. అసలు సెకండ్ ఇయర్ నేను చదివానో లేదో కూడా నాకే తెలియలేదు, అంత టఫ్ వచ్చింది. దేవా ఇదిగో నేనైతే ప్రతి ఎగ్జామ్కి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా ఇదిగో నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ అవమానపరిచే దేవుడు అయితే కాదు కదా తండ్రి. ఇదిగో నేనైతే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకుంటే చాలామంది నవ్వేవారు, నా పక్కన ఉన్న వాళ్ళు, నా ముందు ఉన్న వాళ్ళు, ఏంటి అమ్మాయి ఎలా చేస్తుందని చాలామంది అడిగారు కూడా. నేను ఒక్కటే అనుకున్నాను, దేవా నేనైతే నీ నామం సిగ్గుపడకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నీవు కూడా నన్ను పరచనివ్వకుండా నన్ను నిలబెట్టుకోదేమో అని ప్రార్థన చేసుకుని నా ఎగ్జామ్ మొదలుపెట్టేదాన్ని. ఎగ్జామ్ పూర్తయ్యాక కూడా ప్రార్థన చేసుకుని పేపర్ చేసేదాన్ని. కానీ లాస్ట్ ఎగ్జామ్కి అయితే నేను కెమిస్ట్రీలో చాలా వీక్గా ఉండేదాన్ని. లాస్ట్ ఎగ్జామ్ అయితే పాస్ అవుతాను కూడా అని అస్సలు అనుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళు అయితే పాస్ అయిపోతావు, నీకు ఎక్కువ మార్కులు వస్తాయి అని అన్నారు. కానీ నేను మట్టి రాసింది నేను కాబట్టి దేవుని చిత్తం ఏమైనా అదే జరిగింది. నేనైతే పాస్ అవ్వాలనుకుంటున్నాను. పాస్ అయితే మట్టికి మీ సన్నిధానంలో నేను ప్రార్థన చేసుకుని ప్రభు ఇదిగో నీ సన్నిధానంలో సమర్పించుకుని సాక్షిగా నిలబెడతానని నేను దేవునికి వాగ్దానం చేసుకున్నాను. అలాగే దేవుడి దయ వల్ల రిజల్ట్ రోజు చాలా టెన్షన్ పడ్డాను. ఎంత టెన్షన్ అంటే ఎప్పుడు నా లైఫ్లో ఇప్పుడు అంత టెన్షన్ పడలేదు, అంత టెన్షన్ పడ్డాను. కానీ దేవుడి దయ వల్ల ఆ టెన్షన్ అంతా పోయింది. అస్సలు అనుకోని రీతిలో 773తో నన్ను దేవుడు ఏ గ్రేడ్లో పాస్ చేయించాడు. అలాగే ఎంసెట్ రాశాను. ఎంసెట్ నీట్ రాయమన్నారు, నాకైతే నీట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. సరే రాయాలి కదా అని రాశాక నాకు తెలుసు నీట్లో నాకు సీట్ రాదని, అయినా సరే నేను దానికి రాయాలి కాబట్టి రాశాను, అటెండ్ అయ్యాను. అలాగే దేవుడు ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. అలాగే ఎంసెట్ రాయాలనుకున్నాను. నేను ఎంసెట్లో సీట్ తెచ్చుకోవాలనుకున్నాను. నేను చదవాలనుకున్నదే రావాలనుకున్నాను. నేను ఏది చదువుతానన్నానో అదే చెప్పాను ఇంట్లో. అది నీకు వస్తుందా అని అడిగారు, వస్తుందనే చెప్పాను. దేవుడిని ఒక్కటే అడిగాను, దేవుడు ఇదిగో నేనైతే వస్తుందని చెప్పాను, నీ చిత్తం ఏమైనా నాకు తెలియదు. నేను అన్న వాళ్ళతో పీటర్ అన్న వాళ్ళతో కూడా నేను ప్రేయర్ చేయించుకున్నాను చర్చ్కి వచ్చి. అయితే ఎగ్జామ్కి వెళ్ళాక రెండిట్లో కూడా తెలంగాణ ఎంసెట్లో క్వాలిఫై అయ్యాను, అలాగే ఇక్కడ ఏపీ ఎంసెట్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. ఇప్పుడైతే నేను దేవుని చిత్తం అయితే ఏమైందో నాకైతే తెలియదు. నేను ఏం చదవాలో అది నేను సీటు
కౌన్సిలింగ్ పెట్టుకోవాలని చూస్తున్నాను. ఇంకా డేట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మంచి కాలేజ్లో సీట్ రావాలని మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ తప్పుగా కానీ తెలియక తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ సమయం ఇచ్చిన చాలా మందికి వందనాలు. దేవుడికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడి